చూడు, ఇంతవరకు నేనెవరిని ఏమీ అడగలేదు. మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వెలాగూ వెళ్తున్నావు గనక నా బిడ్డను చంపేళ్ళు, నీ చేతులతోనే చంపేసేళ్ళు. సుసి, వెళ్ళకు సుసి. నన్ను వదిలే. వదిలేమని అంత తేలిగ్గా అంటావేంటి సుసి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు. నాకు నీ మీద 100 రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద 1000 రెట్లు ప్రేమ ఉంది సుసి. మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు సుసి. నేనే నువ్వెవరో తెలీదు పోరా కుక్క అన్నా. నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదిలితే నువ్వేగా అన్నావు. ఇప్పుడు ఇలా వదిలేయమంటే ఎలా వదిలేస్తాను సుసి? నేను చచ్చినా సరే నిన్ను వదలు సుసి. నిన్ను వదలు సుసి. సుసి వెళ్ళకు సుసి. ఇంతమంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? నమ్మవే, నమ్మకమే జీవితమే. నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని. అది మీ అమ్మ నమ్మింది. మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. ఇంతమంది చెప్తున్నాను, నీ బాలు నేను చెప్తున్నాను, అయినా నమ్మవా? నమ్మకం లేదు, నా ప్రేసి కాలేదు, వెళ్ళిపోవే. వెళ్ళు. తప్పకుండా తప్పకోండి. ఎవరు ఆపారంటే చంపేస్తాను. తప్పకోండి. సుసి, ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి, ఒక్కటే. ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు. వస్తే తట్టుకోలేవే. పోవే. నువ్వు ఆ వీధి దాటేలోపు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు. నేను లేకుండా నువ్వు బతకలేవే. వెళ్ళి చావరా. నువ్వురా రా. సుసి, జ్ఞాపకం వచ్చేసిందా సుసి? లేదు, నాకేది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, నిన్ను చూసినట్టు, మాట్లాడినట్టు, లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు. కానీ నా కోసం నువ్వు తిన్న దెబ్బలు, పడ్డ వేదన, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు, వీటన్నిటిని బట్టి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. I love you, బాలు. I love you. సార్, మీ అమ్మాయి గారు నాకు అసలు కూతురే లేదు. బాలు, టెన్షన్ అవ్వదు బాలు.